జూన్ 4 సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. రిజల్ట్స్ రాగానే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. నీట్ ఎగ్జామ్ లో స్కామ్ జరిగిందని, తమకు అన్యాయం జరిగిందని, ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? నీట్ ఎగ్జామ్ లో నిజంగానే స్కామ్ జరిగిందా? నీట్ యూజీ ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ చేస్తారా? ఇంత జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, కంటిన్యూ చేయి. నీట్ యూజీ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటుంది. మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ని రాస్తారు. ఈ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళకి మెడికల్ కాలేజెస్ లో సీట్స్ వస్తాయి. నీట్ ఎగ్జామ్ కి ముందు ప్రతి స్టేట్ లో ప్రీ మెడికల్ టెస్ట్లని నిర్వహించే వాళ్ళు. వాటన్నిటిని రీప్లేస్ చేస్తూ 2013 లో సింగిల్ ఎగ్జామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్స్ ని బట్టి స్టూడెంట్ కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో మెడికల్ కోర్స్ చదవడానికి ఎలిజిబుల్ అవుతారు. నీట్ ఎగ్జామ్ ని 2016 లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. 2016, 2017, 2018 లో సిబిఎస్ఈ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది. 2019 నుంచి ఈ ఎగ్జామ్ ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఒక అటానమస్ ఏజెన్సీ. 2017 నవంబర్ లో ఎస్టాబ్లిష్ అయింది. నీట్, జేఈ మెయిన్స్, యూజీసీ నెట్, సీమాట్ ఇలా ఎన్టీఏ 17 నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది. ఈ ఎన్టీఏ రోల్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం. కానీ ఈసారి నీట్ ఎగ్జామ్ లో మొత్తం మోసం జరిగిందని స్టూడెంట్స్ అంటున్నారు. నీట్ స్కామ్ గురించి తెలియాలంటే ముందు నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలియాలి. నీట్ ఎగ్జామ్ లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ఈ 3 ఏరియాస్ లో స్టూడెంట్స్ ని టెస్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఎంసీక్యూ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్స్ ని చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ ఆన్సర్ పెడితే 1 మార్క్ కట్ అయిపోతుంది. 180 into 4 720 మార్క్స్ కి నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్ 180 క్వశ్చన్స్ కి అన్ని రైట్ ఆన్సర్స్ పెడితే 720 మార్క్స్ వస్తాయి. అలా కాకుండా 179 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఒక్క క్వశ్చన్ వదిలేస్తే 179 into 4 716 మార్క్స్ వస్తాయి. ఇంకో కేసు కూడా ఉంది. 179 క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఒక్కదానికి రాంగ్ ఆన్సర్ పెడితే 179 into 4 716 రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ కట్ అయ్యి టోటల్ 715 మార్క్స్ వస్తాయి. నీట్ లో 720, 716, 715 మార్క్స్ వస్తాయి. కానీ 718, 719 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇది టెక్నికలీ ఇంపాసిబుల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. అసలైన కథ ఎగ్జామ్ కండక్ట్ చేయకముందే మొదలైంది. 7th February 2024 లో ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లింక్ ని ఓపెన్ చేసింది. రిజిస్ట్రేషన్ కి 1 మంత్ టైం ఇచ్చింది. 9th March డెడ్ లైన్. తర్వాత 9th March నుంచి 1 వీక్ వరకు ఈ టైం ని ఎక్స్టెండ్ చేసింది. ఇది నార్మల్ విషయమే. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోతారు కాబట్టి వాళ్ళ కోసం ఎలా ఎక్స్ట్రా టైం ఇస్తారు. కానీ ఒక నెల తరువాత 9th April న రిజిస్ట్రేషన్ లింక్ ని ఎన్టీఏ మళ్ళీ ఓపెన్ చేసింది. 9th to 10th, 10th to 15th ఈ లింక్ ఓపెన్ లోనే ఉంది. స్టేక్ హోల్డర్స్ రిక్వెస్ట్ మీద ఈ లింక్ ను ఓపెన్ చేశామని ఎన్టీఏ చెప్తుంది. అసలు ఎవరి స్టేక్ హోల్డర్స్? వాళ్ళు చెప్తే ఎన్టీఏ లింక్ ని ఎందుకు ఓపెన్ చేసింది అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. నీట్ ఎగ్జామ్ కి ముందే నీట్ పేపర్ లీక్ అయినట్టు బీహార్ లో న్యూస్ వచ్చింది. ఈ కేసులో 13 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ కేసుని బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ టేకప్ చేశారు. ఈ ఈఓయూ పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ పేపర్ లింక్ లో ఇన్వాల్వ్ అయిన బ్రోకర్లు ఒక్కో నీట్ ఆస్పిరెంట్ నుంచి 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారంట. ఈ పేపర్ లీక్ న్యూస్లన్నీ ఒట్టి పుకార్లంటూ ఎన్టీఏ కొట్టివేసింది. అనుమానాల మధ్యనే ఈ ఎగ్జామ్ ని May 5th నిర్వహించారు. కానీ తరువాత గుజరాత్, బీహార్, ఒడిశాలో మల్టిపుల్ పేపర్ లీక్స్ అయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ పేపర్ లీక్ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. పేపర్ లీక్ అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయని, రిజల్ట్స్ రిలీజ్ అవ్వకుండానే స్టే ఇవ్వాలని, ఎగ్జామ్ ని మళ్ళీ రీకండక్ట్ చేయాలని కోర్టులో బిల్ ఫైల్ అయ్యింది.
సుప్రీంకోర్టు రిజల్ట్స్ రిలీజ్ అవ్వకుండా స్టే ఇవ్వలేదు, కానీ పేపర్ లీక్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలని తీర్పు ఇచ్చింది. యాక్చువల్ గా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ జూన్ 14th రావాలి, కానీ ఎన్టీఏ జూన్ 4th కరెక్ట్ గా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున రిలీజ్ చేసింది. వై? ఎందుకంటే జూన్ 4th రిలీజ్ చేస్తే అందరి ఫోకస్ ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఉంటుంది, కానీ ఈ రిజల్ట్స్ ని ఎవరు పట్టించుకుంటారని ఎన్టీఏ పగడ్బందీగా ప్లాన్ చేసి 10 రోజుల ముందే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఈ రిజల్ట్స్ చూడగానే నీట్ ఎగ్జామ్ లో స్కామ్ పెద్ద ఎత్తునే జరిగిందని, ఎగ్జామ్ కి ముందే పేపర్ లీక్ అయిందని క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? 2024 నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ లో మొత్తం 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే 67 మందికి 720కి 720 మార్క్స్ వచ్చాయి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 719, 718 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్స్ రిజల్ట్స్ ని అనాలిసిస్ చేస్తే 2023లో కేవలం 2కి మాత్రమే ఫుల్ మార్క్స్ వచ్చాయి. 2022లో 4కి ఎయిర్ 1 ర్యాంక్ వచ్చింది, అది కూడా ఫుల్ మార్క్స్ కాదు, 715 హైయెస్ట్ స్కోర్. 2021లో 3కి ఫుల్ మార్క్స్ వచ్చాయి. మరి ఈసారి ఏకంగా 67 మందికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. అసలు ఇది పాసిబుల్లేనా? ఇదే క్వశ్చన్ ని ఎన్టీఏని అడిగితే 3 రీజన్స్ చెప్తుంది. రీజన్ 1, ఈ ఇయర్ పేపర్ చాలా ఈజీగా రావడం. ఎగ్జామ్ పేపర్ ఈజీగా రావడం వల్ల చాలా మందికి ఫుల్ స్కోర్ వచ్చిందని. కానీ నిజానికి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాకముందు స్టూడెంట్స్ ఎక్స్పర్ట్స్ ని ఈసారి ఎగ్జామ్ ఎలా ఉండబోతుందని అడిగితే చాలా టఫ్ గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పారంట. ఎన్టీఏ చెప్పే సెకండ్ రీజన్, 2023తో పోలిస్తే ఈసారి 3 లక్షల క్యాండిడేట్స్ పెరిగారని, అందుకే ర్యాంక్స్ ఎక్కువగా వచ్చాయని చెప్తున్నారు. ఈ రీజన్ ఎంతవరకు కరెక్టో చూద్దాం. 2023లో 20,36,316 మంది ఎగ్జామ్ ని రాశారు. వారిలో 2కి ఫుల్ మార్క్స్ వచ్చాయి. 2024లో 24 లక్షల మంది ఎగ్జామ్ ని రాశారు. అందులో 67 మందికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఈ స్టాటిస్టిక్స్ ని చూస్తుంటే మనకే అర్థమవుతుంది నీట్ ఎగ్జామ్ లో స్కామ్ జరిగిందో లేదో. ఇంకా ఎన్టీఏ ఏం చెప్తుందంటే ఎయిర్ 1 వచ్చిన 67 మంది టాపర్స్ లో 50 మంది టాపర్స్ కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశామని, అందుకే ఫుల్ మార్క్స్ వచ్చాయని. ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వలన 718, 719 మార్కులు వచ్చాయని ఎన్టీఏ తెలిపింది. ఒసేను, అసలు ఈ గ్రేస్ మార్క్స్ కాన్సెప్ట్ ఏంటి? ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ ని ఎందుకు యాడ్ చేసింది? కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో ఎగ్జామ్ లేట్ గా స్టార్ట్ అయింది. ఎగ్జామ్ లేట్ గా స్టార్ట్ అయినా ఎన్టీఏ వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇవ్వలేదు. దీంతో కొంతమంది స్టూడెంట్స్ టైం లాస్ అవడం వల్ల సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయామని హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు ఎన్టీఏ లాస్ అయిన టైం కి స్టూడెంట్స్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఎఫిషియన్సీ ని బేస్ చేసుకొని గ్రేస్ మార్క్స్ ని యాడ్ చేసింది. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి 670 మార్కులు వచ్చాయి, ఇంకో స్టూడెంట్ కి 600 మార్కులు వచ్చాయి. ఈ 600 మార్కు వచ్చిన స్టూడెంట్ కి ఒక 120 మార్కులు యాడ్ చేశారనుకోండి, అప్పుడే 720 మార్కులు టోటల్ స్కోర్ అవుతుంది. అప్పుడు 670 మార్కులు వచ్చిన స్టూడెంట్ పరిస్థితి ఏంటి? దీని వలన స్టూడెంట్ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మంచి కాలేజ్ లో సీట్ రాదు. అప్పుడు ఆ స్టూడెంట్ కి లాసే కదా. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది నీట్ ఎగ్జామ్ లో. 67 మందిలో 50 మందికి ఇలానే ఫుల్ స్కోర్ వచ్చింది. అయినా 10 నిమిషాలు ఎగ్జామ్ లేట్ గా స్టార్ట్ అయితే 10 నిమిషాల టైం ని ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ అనే కాన్సెప్టే ఉండదు కదా. వావ్, ఫస్ట్ టైం నీ బ్రెయిన్ వాడవే. ఈ 67 మంది టాపర్స్ లో 6 ఒకే సెంటర్ కి చెందిన వాళ్ళు అవడంతో ఇంకా అనుమానాస్పదంగా మారింది. ఏంటి, ఒక సెంటరా? ఇంతకీ ఆ సెంటర్ ఏంటి? హర్యానాలోని జాగ్జర్ జిల్లాలో 2 సెంటర్లలో నీట్ ఎగ్జామ్ ని నిర్వహించారు. ఒకటి హర్దాయల్ పబ్లిక్ స్కూల్, 2 విజయ్ స్కూల్. ఈ 2 స్కూల్లో దాదాపు 1000 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారు. నీట్ ఎగ్జామ్ కి 2 సెట్ల ఎగ్జామ్ పేపర్ ని రెడీ చేస్తారు. ఒక సెట్ ని సాధారణ పరిస్థితిలో వాడతారు, ఇంకో సెట్ ని ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వాడతారు. హర్యానాలోని 2 సెంటర్లలో టైం లాస్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ క్వశ్చన్ పేపర్ సెట్ ని ఇచ్చారు. విజయ్ స్కూల్లో ఎగ్జామ్ పూర్తి చేయడానికి 1 గంట అదనపు సమయం ఇచ్చింది. కానీ హర్దాయల్ స్కూల్ మాత్రం ఎలాంటి అదనపు సమయం ఇవ్వలేదు. ఎగ్జామ్ రాయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నామని ఎన్టీఏ ప్రకటించింది. గ్రేస్ మార్క్స్ రావడంతో హర్దాయల్ పబ్లిక్ స్కూల్లో రాసిన 8 మంది స్టూడెంట్స్ టాపర్స్ అయ్యారు. ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వలనే 718, 719 మార్కులు వచ్చాయని. అవునేను, అసలు ఎన్టీఏ ఈ గ్రేస్ మార్క్స్ ని దేని బేస్ చేసుకుని ఇచ్చింది? 2018లో క్లాట్ ఎగ్జామ్ ని నిర్వహించారు. ఈ ఎగ్జామ్ లా చదవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం. ఈ ఎగ్జామ్ లో టైం వేస్ట్ అవడం వలన
హైకోర్టు టైం లాస్ అయిన స్టూడెంట్స్ కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాలని తీర్పునిచ్చింది. ఈ జడ్జ్మెంట్ ని రిఫర్ చేసుకొని గ్రేస్ మార్క్స్ యాడ్ చేశామని ఎన్టీఏ చెప్తుంది. కానీ ఈ జడ్జ్మెంట్ కేటగిరీలో అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్ అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేసి ఉంది. ఈ జడ్జ్మెంట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ వాళ్ళకు వర్తించదు అని. ఇది పక్కన పెడితే నీట్ ఎగ్జామ్ నిర్వహణపై థర్డ్ పార్టీ ఒక రివ్యూని కండక్ట్ చేసింది. ఈ థర్డ్ పార్టీ రివ్యూలో చాలా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఎన్టీఏ నిబంధనల ప్రకారం ఎగ్జామ్ నిర్వహించే గదులలో 2 సీసీ కెమెరాలు ఉండాలి. కానీ ఎగ్జామ్ నిర్వహించే చాలా గదుల్లో కెమెరాలు లేవు, కొన్ని చోట్ల ఉన్నా అవి పనిచేయలేదు. ఎన్టీఏ రివ్యూ కండక్ట్ చేసిన 399 సెంటర్లలో 186 సెంటర్లలో కెమెరాలు పనిచేయట్లేదని తెలిసింది. అలాగే ఎగ్జామ్ పేపర్స్ ని భద్రపరిచే రూమ్ కి రక్షణగా గార్డ్ ను నియమించాలి. కానీ 68 సెంటర్లలో ఎగ్జామ్ పేపర్స్ ని భద్రపరిచే చోట్ల గార్డులు లేరు. 83 సెంటర్లలో ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి నియమించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు నిర్వహించారు. ఒక ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఏమైతే తప్పులు జరగకూడదో అవన్నీ ఈసారి నీట్ ఎగ్జామ్ లో జరిగాయి. ఎగ్జామ్ కి ముందే పేపర్ లీక్ అవ్వడం, సరైన పేపర్ ఇవ్వకపోవడం, ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం, ఇలా ఎన్నెన్నో జరిగాయి. నిజానికి ఇది ఎన్టీఏ యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ గ్రేస్ మార్క్స్ ని స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకించడం వలన ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన 1563 మంది స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ని రీకండక్ట్ చేసింది. ఈ స్కామ్ మీద మరి మన గవర్నమెంట్ యాక్షన్ ఏంటి? స్టూడెంట్స్ అందరూ ఈ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ దీనికి ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ అయితే ఈ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయడం కుదరదు అంటుంది. ఎందుకంటే ఈ స్కామ్ వల్ల కొంతమంది లాభపడ్డారు, అది నిజమే. కానీ వారి కోసమని ఎగ్జామ్ ని రద్దు చేస్తే కష్టపడి పాస్ అయిన లక్షలాది మంది నష్టపోతారు. 2014-15లో ఇటువంటి తరహా సంఘటనలే జరిగాయి. అప్పుడు పెద్ద ఎత్తున పేపర్ లీక్ అవడం వలన ఎగ్జామ్స్ ని రద్దు చేశాము. కానీ ఇప్పుడు కొన్ని సెంటర్లలోనే పేపర్ లీక్ అయింది కాబట్టి నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అలాగే ఈ స్కామ్ పై విచారణ చేయడానికి గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఇస్రో మాజీ చైర్మన్ చీఫ్ కె రాధాకృష్ణన్ గారిని నియమించింది. అంతేకాకుండా సిబిఐ కూడా రంగంలోకి దూకింది. నీట్ పేపర్ లీక్ పై 3 రాష్ట్రాలలో 5 కేసులు నమోదు చేసింది. మొత్తం 25 మందిని అరెస్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే మొన్న జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్ ని కొన్ని గంటల ముందే వాయిదా వేసింది. ఇలా చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఒక సాధారణ మనిషి పైకి ఎదగాలి అనుకుంటే వాళ్ళకి ఉండే మార్గాలు 2-3, అందులో ఎడ్యుకేషన్ ఒకటి. వీటిలో కూడా స్కామ్ జరిగితే ఏంటి మన పరిస్థితి? అప్పుడు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు కదా. అవునే అను, ఈ స్కామ్ చేసిన వాళ్ళు మాత్రం ఊరుకోకూడదు, కఠినంగా శిక్షించాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నీట్ స్కామ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ పెట్టి మాకు తెలియజేయండి.